అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 60 మహేంద్రవర్మ సడన్ ఎంట్రీ. ఇక స్టోరీకి వెళ్తే, నువ్వు చెప్పిన దాన్ని బట్టి ఈ విషయంలో నీ భర్త తప్పేం లేదని అనిపిస్తోంది. ఒకసారి అతనితో డైరెక్ట్గా మాట్లాడి నీ అపార్థాలు దూరం చేసుకుంటే మంచిది అని హాస్నికి చెప్పాడు మాస్టర్. అర్ధరాత్రి నిద్రలేచిన హాస్ని సోఫాలో ఇబ్బందిగా పడుకున్న విరాట్ని చూసి, మీకెందుకు ఈ కర్మ, నా పాటికి నన్ను పంపించొచ్చు కదా, మీ జీవితంలో నిత్య ఉన్నప్పుడు నన్నెందుకు ఈ బంధంలో కట్టిపడేస్తున్నారు? మాస్టర్ ఏమో నేనే అపార్థం చేసుకుంటున్నాను అంటున్నారు, కానీ నా కళ్ళు నన్ను ఎందుకు మోసం చేస్తాయి అని బాధగా అనుకుంది హాస్ని. మరుసటి రోజు కంపెనీకి వెళ్ళిన హాస్నికి అక్కడ కూడా ప్రశాంతత లేకుండా పోయింది. ఇంటి నుండి బయటకు వచ్చినా ఆఫీస్కి వచ్చినా పెద్దగా తేడా ఏం లేదు. ఎక్కడ ఉన్నా అతన్ని కనుసన్నల్లోనే ఉంటాను. లాభం లేదు, ఈరోజే ఇక్కడ నుండి ఎవరికి కనిపించినంత దూరంగా వెళ్ళిపోవాలి అని మనసులోనే గట్టిగా నిర్ణయించుకుంది హాస్ని. ఇంతలో అక్కడికి వచ్చిన కీర్తి, ఏంటి మేడం అంత డల్గా కూర్చున్నారు, మళ్ళీ ఏమైనా సమస్య వచ్చిందా? అసలు 2 రోజుల నుండి మనిషి అడ్రస్ లేరు, ఏమైపోయారు అని ఆరా తీసింది. ఏం చెప్పమంటావు కీర్తి, 3 రోజుల్లో నా లైఫ్ అల్లకల్లోలంగా మారిపోయింది. నా మీద నాకే కోపం వస్తుంది అంటూ పబ్కి వెళ్ళిన దగ్గర నుండి రూమ్లో బెడ్ మీద నిత్యను చూడటం, విరాట్తో జరిగిన డిస్కషన్ మొత్తం వివరంగా చెప్పింది హాస్ని. బాబోయ్, 3 రోజుల్లోనే ఇంత జరిగిందా? మొత్తం సినిమా స్టోరీకి ఏమాత్రం తీసిపోకుండా ఉంది. ఎలా తట్టుకుంటున్నావే? సారీ, నువ్వు బాధలో ఉన్నప్పుడు నేను నీ పక్కన లేను అన్న కీర్తితో, నా జీవితం అలా తగలడితే నువ్వేం చేస్తావు? సరేలే వదిలే, అయినా నాకు నీ మీద కోపంగా ఉంది అని అంది హాస్ని. మొన్న రాత్రి పబ్లో జరిగిన దానికా? కేవలం నీ సేఫ్టీ ముఖ్యమని విరాట్ గారికి మెసేజ్ చేశాను. ఆ రోజు నుండి నువ్వు నాతో మాట్లాడడం మానేశావు అని బాధగా అంది కీర్తి. సారీ వద్దు డార్లింగ్, ఆ క్షణం కోపం వచ్చిన మాట నిజమే, కానీ నువ్వు చేసింది ఎంత కరెక్ట్ అని మరుసటి రోజు తెలిసింది. అందుకే విరాట్ అంత ఫోర్స్గా చేసి తీసుకెళ్లారు అంటూ అతని దగ్గర గురించి మాట్లాడుతూనే సైలెంట్ అయిపోయింది హాస్ని. ఉన్నట్టుండి ముభావంగా మారిన హాస్ని చూసి, దీని బాధలు ఎప్పటికి తీరుతాయో, ఎప్పుడు ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది అని జాలిగా అనుకుంటూ, ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నావా అని అడిగింది కీర్తి. విరాట్ గారిని ఎంత నమ్మాను, అలాంటిది నన్ను మోసం చేయాలని ఎలా అనిపించింది అని కన్నీళ్లు పెట్టుకుంటున్న హాస్ని పరిస్థితికి బాధగా అనిపించినా కూడా వాస్తవం చెప్పడం ముఖ్యమని భావించి, అయినా విరాట్ గారు ఎలాంటి వారో నీకు తెలియదా, ఇదంతా ఎవరో కావాలని చేశారనిపిస్తోంది, ఒక్కసారి వివరంగా తెలుసుకుంటే బాగుంటుంది హాస్ని అని చెప్పింది కీర్తి. ఎందుకంటే చిన్నప్పటి నుండి ఆమెను చూస్తున్న వ్యక్తిగా హాస్నికి ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ అని, ఓవర్ థింకింగ్ ఎక్కువ అని అర్థం చేసుకున్న కీర్తి ఇప్పుడు తన మనసులో విరాట్ గురించి ఎలాంటి ఆలోచనలు చేస్తోందో ఆమెను సపోర్ట్ చేస్తూనే తెలుసుకోవాలి. దాన్ని బట్టి తనను సరైన దారిలో పెట్టాలని నిర్ణయించుకుంది. అనుకున్నది తడుగా, నువ్వేం బాధపడకు బేబీ, నీకు నేనున్నాను. విరాట్ గారు ఇలా చేయడం చాలా తప్పు, నీ కోపంలో న్యాయం ఉంది, ఇంకా పెద్ద పనిష్మెంట్ ఇచ్చినా తప్పులేదు అని సమర్థించింది కీర్తి. పోనీలే, కనీసం నువ్వైనా అర్థం చేసుకున్నావు. సరే వెళ్ళి వర్క్ చేసుకో, నాకు కాసేపు ఒంటరిగా ఉండాలని ఉంది అని చెప్పి ఆమెను అక్కడి నుండి పంపించేసి చైర్లో వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది హాస్ని. గడిచిన 3 రోజుల్లో జరిగిన సంఘటనకు తీవ్రంగా గాయపడిన మనసుతో ఆలోచనల నడుమ తెలియకుండానే నిద్రలోకి జారుకున్న హాస్ని మధ్యాహ్నం కీర్తి వచ్చి లేపే వరకు తెలివిలోకి లేదు. అలా ఉన్న హాస్ని చూసి, ఎందుకింత దిగులుగా ఉన్నావు బేబీ, కొద్ది రోజుల్లో అన్నీ నార్మల్ అవుతాయి, బాధపడకు అని చెప్పింది కీర్తి. ఎందుకో చాలా కోపంగా ఉంది, ఎవరి మీద చూపించాలో అర్థం కావట్లేదు, ఎంత వద్దనుకున్నా కూడా ఆ ఆలోచనలు నన్ను వదలట్లేదు అని విసుగ్గా తల పట్టుకుంది హాస్ని. సరే, ఒక పని చేయి, నువ్వు కూడా పూర్తిగా విరాట్ గారిని ఇగ్నోర్ చేయి, అప్పుడు స్వయంగా అనుభవించి నీ బాధ గురించి తెలుసుకుంటారు అని సలహా ఇచ్చింది కీర్తి. దానివల్ల సమస్య మరింత కాంప్లికేట్ అవుతుంది తప్ప ఎలాంటి ఉపయోగం లేదు. విరాట్ గారి జైల్లో చాలా కట్టుదిడ్డంగా ఫుల్ సెక్యూరిటీతో ఉంటుంది అంటున్న హాస్ని వైపు విచిత్రంగా చూస్తూ, విరాట్ గారికి జైలు కూడా ఉందా బేబీ అని అడిగింది కీర్తి. సేమ్ మొద్దుబుర్రా, జైలు అంటే ప్యాలెస్, ఓన్లీ ఆయన రూమ్ తప్ప మరే గది తెరిచి ఉండదు. ఒంటరిగా అంత పెద్ద ప్యాలెస్లో ఉండటం అంటే పంజరంలో బంధించినట్లే కదా
తింగర్ మొహం అని చిరాకు పడింది హాస్ని. ఇంతలో బలరాం అసిస్టెంట్ సుకన్య లోపలికి వచ్చి, మేడం, ఇది పిఆర్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ లిస్ట్, ఒకసారి చెక్ చేయండి అని కొన్ని పేపర్లో ఆమెకిచ్చింది. ఆ లిస్ట్ని చూసి, ఇందులో అందరూ ఆడవాళ్లే ఉన్నారేంటి అని అడిగిన హాస్నితో, ఆ డిపార్ట్మెంట్ మొత్తం ఆడవాళ్ళను నియమించాం మేడం, వాళ్ళు చేసినంత ఎఫెక్టివ్గా మగవాళ్ళు చేయరని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అభిప్రాయం అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది సుకన్య. నాకు తెలుసు ఇదంతా విరాట్ పని, అయినా నా ఆఫీస్లో అతని యజమాషి ఏంటి అని కోపంగా అరుస్తున్న హాస్నితో, బేబీ, నువ్వు ఆవేశంలో అసలు విషయం మర్చిపోతున్నావు. నువ్వు కంపెనీకి వచ్చింది మొదలు గేమ్స్ ఆడుకోవడం మినహా ఏ ఒక్క పనైనా చేశావా? గుర్తు తెచ్చుకో అంది కీర్తి. ఆ మాటలకి కాసేపు ఆలోచించిన హాస్నికి హోటల్లో క్లయింట్ను కొట్టి విరాట్ గారి నేమ్ చెప్పి బెదిరించి సైన్ చేయించడం తప్ప మరేమీ గుర్తుకు రాకపోవడంతో వాస్తవం అర్థమయ్యి పిచ్చిగా నవ్వుతూ పల్లికిలించింది. తమరు నిరంతరాయంగా గేమ్స్ ఆడుకుంటూ కాలం గడుపుతూ ఉంటే ప్రాజెక్ట్స్ అన్నిటినీ ఎవరు హ్యాండిల్ చేశారో ఇప్పటికైనా గుర్తొచ్చిందా అన్న కీర్తిని చూస్తూ సైలెంట్ అయిపోయింది హాస్ని. ఏంటి మాట్లాడడం లేదు, ఆన్సర్ లేదా, పోనీ నేను చెప్పనా అని అడిగిన కీర్తికి చెప్పమన్నట్లుగా తల ఊపింది హాస్ని. మొత్తం అన్నీ విరాట్ గారే చేయించారు. కంపెనీ మేనేజ్ చేయడం అంటే గేమ్స్ ఆడుకున్నంత ఈజీ కాదు. యజమాని సరిగ్గా లేకపోతే వర్కర్స్ ఎందుకు బాధ్యతగా ఉంటారు? కేవలం నీ వెనుకున్న విరాట్ గారిని చూసి భయపడి స్టాఫ్ అందరూ ఎప్పటికప్పుడు కంప్లీట్ చేస్తున్నారు. అక్కడ ఆయన ఆఫీస్ వర్క్ చేసుకుంటూ ఇక్కడ నీకు ఎలాంటి శ్రమ లేకుండా చేశారు. ఇవన్నీ చేయాల్సిన అవసరం విరాట్ గారికి ఏముంది? వదిలేస్తే సరిపోతుంది కదా, ఎందుకు వదలలేదు? ఆలోచించు హాస్ని, ప్రతిదానికి ఆవేశం కాదు, ఆలోచన ముఖ్యం అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది కీర్తి. ఇదేంటి ఇంత క్లాస్ పీకింది? ఉన్న గోల సరిపోదన్నట్లు కొత్త డోస్ పుట్టించింది. ఏదేమైనా విరాట్ గారు చేసిన పని మాత్రం నేనెప్పటికీ క్షమించను. ఎంగిలికూటికి ఆశపడే రకం కాదు ఈ హాసిని అనుకుంటూ కీర్తికి కాల్ చేసి బయటకు వెళ్తున్నానని చెప్పి ఆఫీస్ నుండి నేరుగా ఎయిర్పోర్ట్కి చేరుకుంది హాస్ని. చెకింగ్ పూర్తి చేసుకొని లోపలికి వెళ్తున్న సమయంలో విరాట్ నుండి కాల్ రావడంతో కట్ చేసి వెయిటింగ్ హాల్లో కూర్చుంది హాస్ని. కాసేపటికి అనౌన్స్మెంట్ వినిపించి పైకి లేచిన ఆమెకు అప్పుడే వచ్చిన విరాట్ బయటికి లాక్కొని వెళ్తుండగా, నా చెయ్యి వదిలేయండి, నాకు మీతో రావడం ఇష్టం లేదు, వదిలేయండి విరాట్ గారు అని గోల చేసింది హాస్ని. ఆమె మాటలు పట్టించుకోకుండా తీసుకెళ్లి కారులో కూర్చోబెట్టి, ఎయిర్పోర్ట్కి ఎందుకు వచ్చావు, ఎక్కడికి వెళ్ళాలని ప్లాన్ చేశావు అని కోపంగా అడిగాడు విరాట్. నేను ఇక్కడే ఉంటే నచ్చినట్లు ఉండలేకపోతున్నాను కదా, అందుకే మీకు కనిపించినంత దూరంగా వెళ్ళిపోవాలని అనుకున్నాను అంటున్న హాస్ని వైపు బాధగా చూస్తూ, నన్ను వదిలేసి వెళ్ళిపోవడానికి నీకు మనసెలా వచ్చింది బేబీ అని అడిగాడు విరాట్. ఇలా మాట్లాడి నన్ను మళ్ళీ బుట్టలో వేయడానికి ట్రై చేయకండి. మీ మాటలు నమ్మడానికి నేను సిద్ధంగా లేను. నా దారిని నన్ను వెళ్ళనిస్తే ఇద్దరికీ మంచిది అని కోపంగా అంది హాస్ని. ఒక్కసారిగా ఆమెను హక్ చేసుకొని, నేనేం చేశానని అంత కోపం బేబీ? ఎందుకంత పంతం? జరిగిన దాంట్లో నా తప్పు లేదని ఎన్నిసార్లు చెప్పాలి నీకు నిన్ననే క్లారిఫికేషన్ ఇవ్వాల్సింది. నువ్వు ఆవేశంలో అర్థం చేసుకోలేవని ఆగాను. అదెంత పెద్ద తప్పో ఇప్పుడు అర్థమవుతోంది అని చెప్పాడు విరాట్. అతడి పట్టు నుండి తప్పించుకోలేక నిస్సహాయంగా ఫీల్ అవుతూ, అసలు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నారు విరాట్ గారు? నన్ను వెళ్ళనివ్వచ్చు కదా, ఎందుకు ఆపుతున్నారు అని ఏడుస్తూ అడిగింది హాస్ని. ఇప్పటికే కాదు, ఎప్పటికీ నిన్ను నా నుండి దూరం కానివ్వను. జీవితాంతం నిన్ను నా గుండెల మీద మోస్తాను అని ఎమోషనల్గా చెప్పాడు విరాట్. ఓకే, కానీ నేను నా పాత రూమ్లోనే ఉంటాను, దానికి మీరు అభ్యంతరం చెప్పకూడదు అంటున్న హాస్నితో, ఇంత చెప్పిన తర్వాత కూడా దూరంగా ఉండాలని అనుకుంటున్నావా అని అడిగిన విరాట్, మీతో కలిసి ఒకే రూమ్లో ఉండటం ఇష్టం లేదు. అలా నచ్చదంటే చెప్పండి, నేను మా నాన్న ఇంటికి వెళ్ళిపోతాను, రోజు అక్కడి నుండే ఆఫీస్కి వెళ్తాను అని చెప్పింది హాస్ని. అలా ఎన్ని రోజులుంటావు అని అడిగిన విరాట్తో, తెలియదు, మనసు గాయం చేసినంత సులభం కాదు మందు రాయడం అని ముఖం తిప్పుకుంది హాస్ని. ఆమె ప్రవర్తన మనసును బాధ పెడుతూ ఉంటే ఆలోచించి చెప్తాను అని బదులిచ్చాడు విరాట్. కాసేపటికి హాస్నిని కంపెనీ బయట డ్రాప్ చేసి వెనుతిరిగిన విరాట్కు తన తల్లి హాస్పిటల్లో ఉందని కాల్ రావడంతో అక్కడికి వెళ్ళాడు.
అప్పటికే అనసూయను చెకప్ చేసిన డాక్టర్ ఆమెకి ఎప్పటి నుండో ఉన్న మైగ్రేన్ ప్రాబ్లం ఈసారి హెవీగా వచ్చిందని జాగ్రత్తగా చూసుకోమని విరాట్కు చెప్పాడు. అవన్నీ ప్రతిసారి తను వినే మాటలే కావడంతో ఏమాత్రం పట్టించుకోకుండా వచ్చిన దగ్గర నుండి సీరియస్గా ఉన్న కొడుకును చూసి ఆలోచనలో పడింది అనసూయ. ఎందుకంత మూడీగా ఉన్నాడు? మనసులో ఉన్న బాధను కనీసం తల్లితో కూడా చెప్పుకోలేనంత దూరం మా మధ్య పెరిగిందా? ఇదంతా నా నిర్లక్ష్యమే అని బాధగా అనుకుంది అనసూయ. ఎంతసేపైనా విరాట్ అలాగే ఉండటంతో ఇంకా ఎన్ని రోజులని ఆ మొండి పిల్ల కోసం ఎదురుచూస్తూ ఆ అమ్మాయికి పెద్దలతో ఎలా ప్రవర్తించాలో తెలియదు. ఆఖరికి భర్తను ఎలా గౌరవించాలో కూడా రాదు. అలాంటి అమ్మాయి నీ జీవితంలో ఉండటం నాకు అస్సలు ఇష్టం లేదు. నిత్య తన తప్పులు తెలుసుకొని పూర్తిగా మారింది. ఆమెను నీ జీవితంలోకి ఆహ్వానించు. అణుకుగా ఉంటుంది. ఎప్పుడూ సమస్యలతో ఉండే హాస్ని మనకు అవసరమా? ఎక్కడి నుండి తీసుకొచ్చావో అక్కడే వదిలే అని తేలికగా చెప్పింది అనసూయ. నిత్య నువ్విష్టపడ్డ అమ్మాయి కాబట్టి ఎన్ని తప్పులు చేసినా క్షమించమంటావు. మరి హాస్ని విషయంలో ఆ బుద్ధి ఏమైంది? ఎప్పుడో జరిగిన గొడవను దృష్టిలో పెట్టుకొని ఇప్పటికీ తప్పుగా చూస్తుంటే నేను తెలుసుకోలేని అనుకుంటున్నావా? ఆ రోజు జరిగిన దాంట్లో నీ తప్పు లేదని గుండెల మీద చెయ్యేసుకొని చెప్పు. నువ్వు అన్నది నేను యాక్సెప్ట్ చేస్తాను అని సీరియస్గా చూశాడు విరాట్. ఎవరికోసమో కొడుకు తనను నిలదీయడం నచ్చని అనసూయ, నా మాటకు ఎదురు చెప్పేవాళ్ళు నాకు నచ్చరు విరాట్. నువ్వు ఎంత చెప్పినా హాస్ని విషయంలో నా నిర్ణయం మారదు. అదంతా కాదు, బలవంతంగా తనను పెళ్ళి ఎందుకు చేసుకున్నావో తెలిస్తే నీ జీవితంలో ఉంటుందా అని అడిగింది అనసూయ. దాంతో ఒక్కసారిగా హాస్నికి జరిగిన నష్టం, కలిగిన బాధ గుర్తుకు రావడంతో ఆ విషయాలేవి తనకు తెలియదు, ఎప్పటికీ తెలియనివ్వరు అన్నాడు విరాట్. ఆ అమ్మాయిని మరీ అంత గారాబం చేసి చెడగొట్టకు, నీకే నష్టం అని చెప్పిన అనసూయతో, నా భార్య తనకు నచ్చినట్లుంటుంది, అభ్యంతరం ఉన్నవాళ్ళు దూరంగా ఉండొచ్చు అని కొట్టినట్లు చెప్పాడు విరాట్. ఇదిలా ఉండగా ఒక ముఖ్యమైన పని మీద హాస్ని కంపెనీకి దగ్గరలో ఉన్న కాఫీ షాప్కి వచ్చిన మహేంద్రవర్మ ఆమెను కూడా ఇన్వైట్ చేయడంతో అక్కడికి బయలుదేరింది హాస్ని. సరిగ్గా 15 నిమిషాల తర్వాత తన ముందున్న చైర్లో కూర్చొని కాఫీ తాగుతున్న హాస్నితో, మీరేదో బాధలో ఉన్నారనిపిస్తోంది, ఏమైనా ప్రాబ్లమా అని అడిగాడు మహేంద్రవర్మ. అలాంటిదేం లేదు, జస్ట్ వర్క్ స్ట్రెస్ అంతే, ఇంకేంటి విషయాలు అని టాపిక్ డైవర్ట్ చేసింది హాస్ని. కానీ ఆమె మనసంతా విరాట్ ఆలోచనలతో నిండిపోయింది. తమ్ముడు ఇంత ఫ్రెండ్లీగా ఉంటే అన్న మాత్రం ఎందుకు అంత కఠినంగా ఉంటాడు అని ఆలోచిస్తున్న హాస్నితో, ఎందుకంత దిగులుగా ఉన్నారు అని అడిగాడు మహేంద్రవర్మ. అలాంటిదేమీ లేదు, ఏదో గుర్తొచ్చింది అంతే. సరే మీ సంగతులు చెప్పండి, పెళ్ళెప్పుడు చేసుకుంటారు అని అడిగింది హాస్ని. ఇప్పట్లో ఆ ఉద్దేశం లేదు, మనసుకు నచ్చిన అమ్మాయి దొరకాలి కదా. మా అన్న అంటే లక్కీ కాబట్టి మీలాంటి పర్సన్ తన లైఫ్లోకి వచ్చింది, నాకంతటి అదృష్టం దొరకాలి కదా అని చిన్నగా నవ్వాడు మహేంద్ర. మీకేం తక్కువ, చూడ్డానికి బాగానే ఉన్నారు, ఎంతమంది అమ్మాయిలు ట్రై చేస్తున్నారో, పోనీ నేను మీకు మంచి మ్యాచ్ చూడనా అని అడిగిన హాస్నితో, మీరంత పెద్ద సాహసాలు చేయకండి, నాకు కొన్ని రోజులు ప్రశాంతంగా ఉండాలని ఉంది అని దండం పెట్టాడు మహేంద్ర. అప్పుడే వావ్, ఒకరిని కలవడానికి వస్తే మరొకరు కనిపించారు, ఏంటి సంగతి అని అడుగుతూ ముందుకు వచ్చాడు ఒక వ్యక్తి. అక్కడికి వచ్చిన అజ్ఞాత వ్యక్తి ఎవరు? అసలు మహేంద్రవర్మ ఆఫీస్కి రావడానికి గల కారణం ఏమిటి? వీళ్ళ వల్ల హాస్నికి ప్రమాదం ఉందా? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.